పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకు ప్రజలు స్వస్తి పలకారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడి ఓట్ల రూపంలో టీడీపీకి అపూర్వమైన విజయం అందించారని తెలియజేశారు. భారీ మెజారిటీతో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి వాళ్ళ అభిమానాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో భయమేస్తుందని, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, నష్టపోయిన యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకి స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినాయని అంటే ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎంత తిరుగుబాటుతనంతో ఉన్నారో ఈ తీర్పును చూస్తే అర్థమవుతా ఉంది. అదే సమయంలో ఈ తీర్పు ఒక్కొక్కరికి వేల మెజార్టీలు 50,000, 40,000, 70,000, 90,000 మెజార్టీతో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తూ ఉంది. వీళ్ళ అభిమానాన్ని ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విధంగా మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, లేకపోతే శాంతి భద్రతల విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ అందరూ కలిసి ఆలోచన చేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యొక్క అనుభవంతో గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో ఆ నష్టాన్నంతా కూడా పూడ్చుకోవడానికి ముందుకు అడుగులు వేస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. నష్టపోయిన యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, ఐటీ సంస్థలు కానీ అన్నిటినీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అందరికీ కూడా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో